తిరుమల లడ్డు వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేస్తుంది. లడ్డూలో వాడి నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ కావడంతో కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై కొందరు విమర్శలకు దిగిన నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. హిందువులను అవమానించడం సబబు కాదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని, పవన్ కళ్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్ ని విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట, అన్ని మతాలను అందరూ గౌరవించాలని నాగబాబు వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాకు వేదికగా స్పందించారు. సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హెచ్చరించారు. చేతులెత్తి నమస్కరిస్తున్న సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానం గుడిమెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు. వైసీపీ వాళ్ళ మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి. తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలక్షేపం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటామని చెప్పాలి. అంతేకాని ఇష్టానుసారం మాట్లాడమేమిటి? దుర్గగూడలో వెండి రథం సింహాల ప్రతిమల మాయమైతే అప్పట్లో వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యల నాడు క్రైస్తవులో మరొకరో చేయలేదు. చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టు పెట్టుకుని హిందువులే మాట్లాడారన్నారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలే లక్ష్యంగా కొందరు విమర్శలకు దిగుతున్నారు. వారికి సమాధానంగా నాగబాబు ఇవాళ స్పందించారు.